బంగారం, వెండి మార్కెట్ల గురించి ఓసారి క్విక్గా చూసేద్దాం. ప్రస్తుతం చూస్తే బంగారం ధరలు పెద్దగా కదలట్లేదు, కాని వెండి ధర మాత్రం తగ్గుతోంది. అయినా సరే, నిపుణులేమంటున్నారంటే ఈ మార్కెట్లలో ఒక పెద్ద కదలిక రాబోతోందట. కానీ అది ఏ వైపుకి అనేది ఇంకా ఎవ్వరికీ తెలీదు. సరే, మొదటి పాయింట్ ఏంటంటే బంగారం ఇప్పుడు ఒక చుట్టబడిన స్ప్రింగ్లా ఉంది. గత కొన్ని వారాలుగా దాని ధరల కదలిక 72% వరకు పడిపోయింది. టెక్నికల్గా దీన్ని రేంజ్ కంప్రెషన్ అంటారు. అంటే మార్కెట్ ఒక పెద్ద జంపు కోసం పవర్ కూడగట్టుకుంటోందన్నమాట. మరి ఆ జంపు పైకా కిందకా అనేది అమెరికా ఇరాన్ చర్చలు, వడ్డీ రేట్ల మీద ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇక రెండవది వెండి. దీని కథే వేరు. ఇప్పుడు వెండి బంగారాన్ని ఫాలో అవ్వట్లేదు. అది రాగిలా ఒక ఇండస్ట్రియల్ మెటల్లా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే మొత్తం వెండిలో 60% సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్, ఏఐ లాంటి పరిశ్రమలలో వాడతారు. చైనా అయితే తన పరిశ్రమల కోసం ఇప్పుడు వెండిని భారీగా కొంటోంది. అందుకే దాని పారిశ్రామిక విలువే ఇప్పుడు ధరను నిర్ణయిస్తోంది. చివరగా ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లైతే ధరలు తగ్గినప్పుడు కొంచెం కొంచెంగా కొనుక్కోవచ్చు. కానీ ట్రేడర్లకి ఒక సింపుల్ సలహా: ఎమోషన్స్ని పక్కన పెట్టి చార్ట్లను ఫాలో అవ్వండి. ధర పెరుగుతుంటే కొనండి, తగ్గుతుంటే అమ్మేయండి, అంతే. సో బంగారం మార్కెట్ ఒక తుఫానుకు ముందు ప్రశాంతతలా ఉంటే, వెండి మాత్రం తన పారిశ్రామిక అవసరాల దారిలో వెళ్తుంది.